హాయ్ ఫ్రెండ్స్, క్రిస్టఫర్ నోలాన్ ది ఒడిస్సీ సినిమా త్వరలో 17వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. అయితే చాలా చోట్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ తక్కువ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక గ్రీకు పురాణం ఆధారంగా తీసిన సినిమా. నోలాన్ సినిమాల్లో మ్యాక్సిమం సినిమా అంతా చివరికి భారీ స్టంట్స్ కూడా న్యాచురల్గా తీయడానికే ఇష్టపడతాడు. అలాంటి నోలాన్ ఈ ఎపిక్ పురాణ ఇతిహాసాన్ని ఎలా తీసుంటాడు? అడుగడుగున గ్రాఫిక్స్ ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన నవల. దాన్ని ఎలా తీసుంటాడో మనం తెర మీద చూడాలి. 2500 మిలియన్లకు పైగా ఖర్చు పెట్టిన ఈ సినిమా కథ ఏంటో క్లుప్తంగా మీకు చెప్తాను. సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఇంగ్లీష్లో చూసినా మీకు అర్థమయ్యేలా నేను చెప్తా. స్టోరీ మొత్తం డీటెయిల్గా చెప్పేస్తున్నాను అని నేను చెప్పను. సింపుల్గా 2 నిమిషాల్లో నేను స్టోరీ బేసిక్ లైన్ చెప్తాను, వినండి. అసలు ది ఒడిస్సీ అనేది ది ఒడిసెస్ అనే రాజు కథ. ఐతాకా అనే రాజ్యానికి చెందిన రాజు కథ ఇది. అతనికి ఒక భార్య పెనెలోప్, కొడుకు టెలిమాకస్ ఉంటారు. ఐతాకా రాజ్యానికి చెందిన ఈ రాజు ట్రోజన్ వార్ కోసం అసలు కారణం ఏంటి అంటే, ట్రాయ్ నగరానికి చెందిన యువరాజు స్పార్టా నగరానికి చెందిన రాణి హెలెన్ని లేపుకుపోతాడు. రాణి హెలెన్ భర్త రాజైన మెనెలస్ ఎలాగైనా సరే ప్యారిస్ యువరాజు మీద పగ పెంచుకుంటాడు. దానికోసం ఐతాకాకు చెందిన ఒడిస్సీని కూడా తీసుకెళ్తాడు. ఈ ఒడిస్సీయే గుర్రంలో రాజులందరినీ దాచి ఆ గుర్రాన్ని శాంతి చిహ్నంగా ట్రాయ్ నగరంలో పెట్టి రాత్రికి రాత్రే మొత్తం ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేసి ట్రోజన్ వార్ని ముగిస్తాడు. ఇక్కడి నుంచే ది ఒడిస్సీ కథ మొదలవుతుంది. ట్రాయ్ వార్ 10 ఏళ్ళు జరుగుతుంది. ఆ ట్రాయ్ వార్ ముగిసిన తర్వాత అతను ఇంటికి చేరుకుందామని చేసిన ప్రయాణం మరో 10 ఏళ్ళు ఉంటుంది. ఆ ప్రయాణమే ది ఒడిస్సీ కథ. ఆ ప్రయాణం చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రయాణం. తనతో పాటు వచ్చిన యుద్ధ వీరులందరితో కలిసి అతను దారుణమైన ప్రయాణం చేస్తాడు. ఆ దారి పొడవున రకరకాల వింత జీవులు, వింత పరిస్థితులు ఏర్పడతాయి. ఒంటికన్ను రాక్షసుడు, 7 తలల కుక్క, తిండి పెట్టి అందరినీ పందులుగా మార్చే యువరాణి, ఒడిస్సీని ఇష్టపడి అతన్ని తన దగ్గర 7 ఏళ్లుగా ఉంచేసుకునే ఒక మరో యువరాణి, ఓ భూతాల దీవి, 10 అడుగులకు పైగా ఉండే మనుషులు, రాక్షసుల్లా ఉండే మనుషులు, ఇలాంటి విచిత్ర జీవులు, భయంకరమైన ప్రయాణాలతో ఆ ప్రయాణం ముగుస్తుంది. అయితే ఈ యుద్ధం చేయడానికి ఐతాకా రాజు ట్రాయ్ నగరానికి వచ్చినప్పుడు అతని కుర్చీని ఆక్రమించుకోవడం కోసం ఐతాకాలో చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అతని భార్యను కూడా లొంగ తీసుకోవడానికి వేరే దేశపు రాజులు వచ్చి ఆ ఊర్లో తిష్ట వేస్తారు. ఒడిస్సీ కొడుకు టెలిమాకస్ మాత్రం తండ్రి ఖచ్చితంగా తిరిగి వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓ దేవత సాయంతో ఐతాకా నగరానికి తిరిగి వచ్చిన ఒడిస్సీ రూపు మార్చుకొని ముసలి వ్యక్తిగా ఒడిస్సీ ఐతాకా నగరానికి వెళ్ళి అక్కడ యువరాణి పెట్టిన స్వయంవరంలో గెలిచి అక్కడున్న దుష్టరాజులందరినీ చంపి తన రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే కథ. నోలాన్ దీన్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని నమ్మకంతో వెళ్ళిన అందరినీ నిరాశపరచడు. ఖచ్చితంగా అద్భుతంగా ఉందని టాక్ కూడా రిలీజ్ అయింది. ఇది కథ. మీరు ఇంగ్లీష్లో ఈ సినిమా చూసినా సరే ఈ లైన్ గుర్తుపెట్టుకొని వెళ్తే చాలు, మీకు అర్థమైపోతుంది. ఒరిజినల్గా ఈ బుక్ చదవాలంటే మీకు చాలా రోజులు పడుతుంది. 380 పేజీలు పైగా ఉంటుంది ఆ బుక్. తెలుగు వెర్షన్ కూడా నెట్లో ఫ్రీగా లభిస్తుంది. పర్లేదు ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?